కదండి కాకరకాయలు. రాత్రి ఏం చేశాను, ఇదిగో నిలువుగా చీరేసి కొంచెం కొంచెం ఉప్పు పెట్టేసాను. కాయకి సరిపడా ఉప్పు పెట్టి కొద్దిగా బాగా ఇలా నీళ్ళు పిండేసాను. అసలులాగా నీళ్ళు వచ్చేస్తాయి. తర్వాత ఇలా డీప్ ఫ్రై అండి. డీప్ ఫ్రై తర్వాత తీసి మనం పచ్చికారం ఎల్లుల్లిపాయ జీలకర్ర పెట్టేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. ఆ గ్యాప్ ఉంటుంది కదా, వేయించినాక కొంచెం వేడి చల్లారక పచ్చికారం ఎల్లుల్లిపాయ జీలకర్ర పెట్టి మళ్ళీ క్లోజ్ చేసి కొంచెం నూనె అండి, ఈ నూనె అంతా తగ్గించేసి పచ్చికారం వాసన పోయేలాగా మళ్ళీ కొంచెం సేపు ఆ కాయలన్నీ వేయించటండి. 2-3 రోజులు నిల్వ ఉండి కారం కారంగా ఎల్లుల్లిపాయ జీలకర్ర వాసన చిరుచేదు నాకు మంచి ట్రీట్ అండి. చిన్నప్పుడు కాకరకాయ ఎల్లుల్లిపాయ కాకరకాయ కారం అంటే బాగా ఇష్టంగా తినేవాళ్ళం. గోంగూర పచ్చడి, పేరుపు కారం ఇవన్నీ చేసి పెట్టేవారు. అప్పుడు మిషన్లో ఏముండే కదా, అన్నీ చేతులతో చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు మా పిల్లకి చెప్తే మా పిల్ల మొన్న చేయమంది. సరే నేను అలా పచ్చికారం వెళ్ళిపోయి పెట్టాను అనుకోండి, అంత కారం ఏ సిటీలో ఉన్న పిల్లలు పట్టలేదు. దానికోసం నేను ఏం చేస్తాను, కొంచెం వేపుడు శనగపప్పు, కొంచెం వేరుశనగపప్పు అది వేయించి అది కూడా పొడి చేసి పచ్చికారంలో కలిపి ఆ వేయించిన కాయల్లో పెట్టి నూనె అంతా తీసి పచ్చికారం వాసన పోయేలాగా లైట్గా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు తక్కువ నూనెలో వేయిస్తానండి. అప్పుడు ఈ కాయలు నిల్వ ట్రావెల్ చేసుకోవడానికి చారులోను గోంగూర పచ్చళ్ళను వైట్ రైస్లో తింటా కూడా అంత బాగుంటాయండి. నాకు చాలా ఇష్టం. కానీ చేసేదానికి ఒకరోజు ముందు ప్లాన్ చేసుకోవాలి, రెండో రోజు ఇలా మూకుడు పెట్టి నూనెలో తినేవాళ్ళు ఉండాలండి. చేస్తే కూడా ఒకళ్ళు ఏం తింటా, పిల్లలేమో వాళ్ళు అడిగినప్పుడు చేసి ఇవ్వాలి. ఇదండి కాకరకాయ ఎల్లుల్లిపాయ కారం చేద్దామని వేయించుతున్నా. ఇంకా కారం మిక్సీలో వేసి ఎల్లుల్లిపాయ జీలకర్ర పట్టేసి కొంచెం వేపుడు శనగపప్పు అది కూడా వేసి ఆ పొడి వేయించిన కాకరకాయలో పెట్టి లైట్గా వేయిస్తే కాకరకాయ కారం రెడీ అండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంట వీడియో అండి. ఈ సైజు కాకరకాయలు అయితే అండి ఒక్కొక్క కాయ తినడానికి బాగుంటాయి. పెద్దవి అయితే విడిలిపోతూ ఉంటాయండి. చిన్న చిన్న సైజు 2-3 ఇంచుల కాయ అయితే బాగుంటుంది. సరే ఇలా అండి బాగా ఉడికేలాగా డీప్ ఫ్రై చేస్తాను. ఇంకొక వాయి వేసాను, కారం మిక్సీలో వేసి వేరుశనగపప్పు వేసిన శనగపప్పు అది కూడా కొంచెం యాడ్ చేస్తాను. మరి పచ్చి కారం అయితే మా పిల్లలకి ఉండేది. ఇవన్నీ వారం రోజులు నిల్వ ఉంటాయి. మీరు ట్రావెల్ అయిపోయచ్చు. ఇంకొక లో ఫ్లేమ్లో అండి ఒక 10 నిమిషాలు ఉడకాలి. అప్పుడే మీకు చేదు ఉంటుంది, అంత చేదు ఉండదు, ఉడికి తింటే బాగుంటుందండి. ఇప్పుడు వేపుడు శనగపప్పు 2 స్పూన్లు కారం, ఒక పెద్ద స్పూన్ జీలకర్ర, ఒక ఎల్లిపాయ తీసుకున్నానండి. కారము జీలకర్ర పప్పులు బాగా పొడి చేశాక అవి ఎల్లిపాయ వేయాలండి లాస్ట్లో. మీకు కాకరకాయలో ఉప్పు ఎక్కువ ఉందనుకోండి, ఈ పొడిలో ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. కాకరకాయకి సరిపడా ఉప్పు ఉందనుకోండి, ఈ పప్పుల్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. మనం ఇవన్నీ స్టఫ్లో కూడా లైట్గా ఉప్పు వేసుకోవచ్చు. అది ఒకసారి కాకరకాయని కొంచెం గెల్లి తిని చూస్తే ఎక్కువగా ఉందనుకోండి, మీరు దీంట్లో బ్యాలెన్స్ చేసుకోండి. అలాగండి. ఇంకా ఇది కూడా వేగితే మిక్సీ వేసేసి మిక్సీ తుడిసి ఎండబెట్టాను. పొడి చేసి నూనె అంతా తీసి కొంచెంసేపు పచ్చివాసన పోయేలాగా లైట్గా వేయించి ప్యాక్ చేసి మా అమ్మాయికి పంపిస్తాను. మీరు ఇది పచ్చికారం తీసుకోవచ్చు అండి. పచ్చికారం లేదంటే కూర కారం కూడా తీసుకోవచ్చు. ఆ పప్పులు లేకుండా ఎల్లిపాయ జీలకర్ర ఈ కారాన్ని మాత్రం మిక్సీ వేసి కూడా పెట్టుకోవచ్చు అండి. అవసరాన్ని బట్టి ఉప్పు వేసుకోవచ్చు. పప్పులు నేను చేరుస్తున్నానండి. మా కాలంలో ఈ 3 పెట్టేవాళ్ళు. ఆ కారం మాకు అలవాటే కాబట్టి తినేవాళ్ళం, ఊపించుకుంటే తినేవాళ్ళం. పప్పులకి కారం ఎక్కువ పట్టకుండా కొంచెం పప్పులు యాడ్ చేస్తున్నాను, అది మీ ఇష్టం అండి. చూసారా, ఎల్లుల్లిపాయ కారం కొట్టేసాను. ఇది ఒక కాయని వేయించిన కాయలు మనం పొట్ట నిండా పెట్టొచ్చండి. బాగా టైట్గా పెట్టచ్చు. చేతితో నాకు చూపించడానికి ఫోన్ తీస్తున్నాను కదా, మీరు చేతితో నొక్కి ఇలాగండి ఆ కాయ నిండా కోరి పెట్టి ఎంత పడితే అంతండి అలా కూరి పెట్టేసి మళ్ళీ ఇలా క్లోజ్ చేసి కొంచెం లైట్గా నూనెలో ఎల్లిపాయ జీలకర్ర పచ్చివాసన పోయే వరకు లైట్గా నూనెలో కొంచెం నూనె అండి, ఒక స్పూన్ నూనెలో మళ్ళీ కాసేపు ఉంచితే సరిపోతుందండి. ఇది ఇంకా ఈ వాయి కూడా వేగిపోయింది అండి. ఈ పొడిని బాగా టైట్గా పెట్టేసాను చేతితో. ఇంకా కొంచెం పొడి ఉందండి, ఇడ్లీ పొడి, అన్నంలో కూడా వేసుకుని తినొచ్చు.
ఇదో నూనె మూకుల్లో నూనె మొత్తం తగ్గించేసాను. కొంచెం కరివేపాకు తాలింపులు వేసేసి ఇవన్నీ నూనెలో పెడతానండి. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఆ పచ్చివాసన, ఎల్లుల్లిపాయ జీలకర్ర పచ్చివాసన పోయినాక మనం చక్కగా అంటే తినొచ్చండి. ఈ పొడి ఏం వేస్ట్ అవ్వదు. ఇడ్లీ పొడిలాగా వాడుకోవచ్చు, లేకపోతే అన్నంలో ఫస్ట్ ముద్దలో నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉంటుందండి. ఎల్లుల్లిపాయ కారం ఇదండి. ఇది కొంచెం వేడి చేసి మనం వేయించేద్దాం. తాలింపులో కాస్త కరివేపాకు వేద్దాం. మీరు పొడిలో కూడా వేసుకోవచ్చు. తక్కువ నూనెలో కరివేపాకు తాలింపు వేసి ఈ వేయించిన కాకరకాయల్లో కారం పోయండి. ఎల్లుల్లిపాయ కారం పెట్టాను కదా, లో ఫ్లేమ్లో కాసేపు ఉంచుతానండి. ఆ ఎల్లుల్లిపాయ జీలకర్ర పచ్చివాసన పోయినాక మనం ఒక డబ్బాలో పెట్టుకుని చల్లారాక పెట్టుకున్నాం అనుకోండి. డబ్బాలో వారం 10 రోజులు ఉంటాయి. సరే మా అమ్మాయికి ఇద్దామని ఈరోజు చేస్తున్నాను చెప్పాను కదా. మీరు ఇష్టమైతే పొడి కూడా కాకరకాయల మీద వేసేసుకోవచ్చు. కలుపుకుని అన్నంలో కలుపుకుని ఏంటంటే కమ్మగా ఉంటుందండి. ఈ పొడి చక్కగా ఇడ్లీ పొడిలో వాడుకోవచ్చు. అన్నంలో ఫస్ట్ ముద్దలో కొంచెం నెయ్యి వేసుకుని తినొచ్చండి. ఆ పొడి ఏం వేస్ట్ అవ్వదు. ఇంకా కాకరకాయలు రేపు ఉన్నాయండి. చక్రాల్లా కట్ చేసి ఉప్పు వేసి పిండి ఉడికినాక కారంతో పాటు ఈ పొడి కూడా వేసుకోవచ్చు. అలా కూడా చేస్తూ ఉంటారు. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇలా అండి 2 మినిట్స్ తర్వాత ఆపేసి చల్లారిన తర్వాత డబ్బాలకు ఎత్తి పెడతామండి. ఇది అండి కాకరకాయ కారం. అవసరాన్ని బట్టి ఏమంటే వేస్తాం. అమ్మాయి లేదా అలాగే కాయలుగా ఉంచేస్తే ఎక్కువ పొడి అన్నీ అడుగుతుంది. తన ఇష్టం వచ్చేట్టు చేస్తా. ఆల్రెడీ కాయలకి ఫుల్గా పొట్ట నిండా పెట్టేసాను పొడి. ఆ పొడి పెట్టేసి అనుకోండి ఇంకా కాయలు అంత లుక్గా ఉండవు. పొడిగా పైన అంతా పొడి అంటుకుపోయి నూనెకి వేరేలాగా ఉంటాయి. ఇలా కనపడుతూ ఉంటే ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు. నేనైతే ఆ మిగిలిన పొడి కూడా ఇలా కాయలు పక్కకి తీసేసి ఆ నూనెలో వేసేస్తాను. పచ్చివాసన పోయినాక ఆ పొడి అన్నంలో కలుపుకొని తింటే కమ్మగా ఉంటుందండి. సరే ఇది మా అమ్మాయి కోసం కదండి, తను చెప్పినట్టు చేయాలి. ఇదండి ఈ ప్లేట్ తుడుసు కూడా కొంచెం ముందు వేసేస్తాను. ఏది వేస్ట్ అవ్వదు, అన్నీ బాగుంటాయి. ఇదే కాకరకాయ అండి. కాకరకాయ ఎల్లుల్లిపాయ కారం. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. లో ఫ్లేమ్లో నూనె అంతా తీసేసి ఇలా చక్కగా మగ్గనిస్తాను. ఏమన్నా తడి గడి ఏమన్నా ఉంటే లాగేసి నిలవ ఉంటాయండి. మీరు కూడా ఇష్టమైతే ఇలా చేసుకోండి, కమ్మగా ఉంటాయి. పాతకాలం రుచులు షుగర్ పేషెంట్గా బెస్ట్ రెమెడీ అండి. నేను చిటికెడు కారాన్ని కూడా పైన అలా ఇట్టుగా అండి ఒక చిటికెడు కారం కూడా వేసాను, స్పైసీగా ఉంటుంది అనేసి. ఇదండి కాకరకాయ వెల్లుల్లిపాయ కారం. కొంచెం కారం కూడా నేను లో ఫ్లేమ్ అండి, ఎంత లో అంటే అంత లోగా పెట్టి. కారం మాడకూడదండి, కారం మాడితే చేదు వస్తుంది. మనం ఆ కారం అలా ఇట్టుగా కొంచెం వేసాను. చాలా తక్కువ ఫ్లేమ్ మీద 2 మినిట్స్ ఉంచేసి ప్యాక్ చేసేస్తానండి.